శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు, ఆ రాసులన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి, వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే, ముందుగా రవి ఆగస్టు 18 వరకు కర్కాటకంలో ఉంటారు, తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు. చంద్రుడు తులారాశి నుండి 12 గ్రహాలు తిరుగుతారు. అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యారాశిలోనే ఉంటారు. బుధుడు ఈ నెల 27వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు. గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రగ్రహం ఈ నెల 19 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు. వక్రశని రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు. కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు. ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే 12 రాశుల యొక్క వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2025 ఆగస్టు నెల గోచార గ్రహస్థితులను బట్టి రాసులకు అన్నిటికీ ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఇది ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం వస్తుందా, లేదా నాకు సంతానం అవుతుందా, నా జీవితం ఎలా ఉంటుంది, నా చదువు ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు. ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార గ్రహస్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% నుంచి 40% వరకు మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం, సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంని బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని, మిమ్మల్ని మీరు నమ్మండి, జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మొట్టమొదటిది జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి చాలా విషయాల్లో అనుకూలం ఉంది, కాస్త ప్రతికూలం కూడా ఉంది. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. 7.5 శని నడుస్తుంది, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభం ఉంటుంది మీరు ప్రయత్నం చేస్తే. ఆర్థికపరమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖర్చులు కూడా నియంత్రించాలి. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడుతుంది. మన దగ్గర ₹1 ఉంది కదా అని చెప్పేసి 80 పైసలు ఖర్చు పెట్టకండి, కొంచెం ఆపుకోండి. వ్యాపారాల్లో కూడా ఆశించిన లాభాలు కనిపిస్తాయి. వ్యాపారవేత్తలకు గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనం చేకూరుతాయి. ఇంటి యొక్క మరమ్మతులు చేసుకుంటారు, వాస్తుపరంగా సెట్ చేసుకుంటారు, లేదా నూతన గృహప్రవేశం చేసుకుంటారు, లేదా భూమి పూజ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. ఇంటి పనిలో డబ్బుకి కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నెల మధ్య భాగంలో సోదరులతో, తల్లిదండ్రుల మధ్య ఏదైనా సమస్యలు, విభేదాలు రావచ్చు, జాగ్రత్త పడండి. మనకంటే పెద్దవాళ్ళుగా ఉన్నారా, ఒక మెట్టు దిగి వాళ్ళతో ఒక సఖ్యతగా ఉంటే చాలా మంచిది. తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవడానికి సంపూర్ణ కృషి ఉండాలి. మీరే స్వయంగా చూసుకోవాలి, ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. మాస ద్వితీయంలో ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మానసిక ఒత్తిడి గురి కాకుండా ఉండాలి. మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొనేవచ్చు. ఉద్యోగంలో వృత్తి బాగా ప్రమేయం పెరుగుతుంది, మీ యొక్క ప్రమేయం పెరుగుతుంది, మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అదే సమయంలో స్ట్రెస్ కూడా ఉంటుంది, పై అధికారి నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది. గొప్ప మార్పులు అంటూ ఉద్యోగంలో ఏం రాదు. విదేశాల నుంచి ఉద్యోగం అవకాశం కోసం ఉన్న వాళ్ళకి ఇంకొక 2-3 నెలలు వెయిట్ చేయండి, తప్పకుండా వస్తుంది. నిరుద్యోగులకి మంచి ఆఫర్లు వస్తుంది, డోంట్ వరీ. ఇతరులకు మేలు జరగాలి అని చేసి మీరు చేసే మేలుని మీకే రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. మీ ప్రియమైనటువంటి వారితో, భార్యాభర్తలు ఒకరికొకరు సఖ్యతగా మాట్లాడుకోండి. పార్ట్నర్షిప్లో ఉన్న వారికి కాస్త ఓపికగా ఉండండి, లేదా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఆశించిన విషయాలు లభిస్తాయి. పిల్లల చదువుల మీద శ్రద్ధ చాలా పెరుగుతుంది. యువత విద్యార్థులు తమ
చిన్న చిన్న ఆటంకులు మాతో ద్వితీయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఏ ఇబ్బంది పడకండి, పానిక్ అవ్వకండి, బాగా చదవండి. ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధ వహించవలసిందే. ఆహారం, వ్యాయామం ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఈ చిరుతిండ్లు, బయట తిండ్లు తినడం వల్ల అజీర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఆల్మోస్ట్ మీకు ఈ నెల మిశ్రమమైన చెప్పచ్చు. లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటే చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకుండా ఉంటే మంచిది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి మిశ్రమంగా ఉంది. 7.5 ప్రభావం కనిపించడం ప్రారంభమవుతుంది. మేషరాశి వారికి 7.5 ప్రభావం చాలా గట్టిగా ఉంది కాబట్టి చంద్రాష్టమం ఈ నెల 2/8/2025 11:52 రాత్రి నుండి 5/8/2025 11:23 ఉదయం వరకు మరియు 30/8/2025 7:53 ఉదయం నుండి 1/9/2025 7:55 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే సంఖ్య అనుకుంటే 3. మంగళవారం చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు మీకు ఆకుపచ్చ మరియు ఎరుపు కలిసి వస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అతి శక్తివంతమైనటువంటి, అన్నిటికంటే కూడా మీ యొక్క జాతకంలో అన్ని రకాలుగా కలిసి రావడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంటుంది. మరియు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న మన నంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ సంపూర్ణ జాతకం కూడా చెప్పబడుతుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. 12 రాశులకు కూడా ఈ ఆగస్టు 2025 నెలలో ఈ చంద్రాష్టమం ఎప్పుడెప్పుడు వస్తుంది, ఈ చంద్రాష్టమం రోజు ఏమేమి కేర్ తీసుకోవాలి. ఈ చంద్రాష్టమం రోజు ఏం చేస్తారంటే 2.5 రోజులు ఉంటుందండి ఈ యొక్క గమనం. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ విధమైనటువంటి నూతన పని చేయాలన్నా ఒక్కసారికి 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మరి ఈ నెలలో చంద్రాష్టమం మేషరాశి వారికి ఆగస్టు 2 11:52 నుండి 5/8/2025 11:23 వరకు చంద్రాష్టమం ఉంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా వస్తుంది మేషరాశి వారికి 30/8/2025 7:53 ఉదయం నుండి 1/9/2025 7:55 సాయంత్రం వరకు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం 5/8/2025 11:23 నుండి 7/8/2025 8:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి మిథున రాశి వారికి 7/8/2025 8:11 రాత్రి నుండి 10/8/2025 2:11 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 10/8/2025 2:11 ఉదయం నుండి 12/8/2025 6:10 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి 12/8/2025 6:10 ఉదయం నుండి 14/8/2025 9:06 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారికి 14/8/2025 9:06 నుండి 16/8/2025 11:43 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి 16/8/2025 11:43 ఉదయం నుండి 18/8/2025 2:40 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి 18/8/2025 2:40 నుండి మధ్యాహ్నం నుండి 20/8/2025 6:35 వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వారికి
20/8/2025 6:35 సాయంత్రం నుండి 23/8/2025 12:16 వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 23/8/2025 12:16 ఉదయం నుండి 25/8/2025 8:29 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి 25/8/2025 8:29 ఉదయం నుండి 27/8/2025 7:21 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి 27/8/2025 7:21 రాత్రి నుండి 30/8/2025 7:53 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ చంద్రాష్టమం రోజు ఎంత వీలుంటే అంత దైవనామస్మరణ చేయండి. ఎవరితోనూ వివాదాలకు దిగకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. శ్రీమాత్రే నమః. నమస్కారం. ఆగస్టు నెల 2025 ఆగస్టు నెల వచ్చిందంటే మనకందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పచ్చు. ఏంటి, శ్రావణ మాసం వచ్చేస్తుంది, భాద్రపద మాసం వచ్చేస్తుంది, ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది, కార్తీక మాసం వచ్చేస్తుంది, మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలు పెడితే ఇంకా పండగలు శివరాత్రి వరకు. మరి ఈ ఆగస్టు నెలలో 2025 ఏమేమి పండుగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం. ఆగస్టు 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం, వరమహాలక్ష్మికి పూజ, ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం. ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం, పసుబొట్లకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు. ఆగస్టు 9 శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ. ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం, ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ. పౌర్ణమి శనివారం. ఆగస్టు 11 శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం. మరి ఆగస్టు 12 మంగళవారం సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రావడం విశేషం, అందులోనూ శ్రావణ మాసం రావడం ఇంకా విశేషం అని కూడా చెప్పచ్చు. ఆగస్టు 15 మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 మళ్ళీ శనివారం వచ్చింది, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇంకా ఆగస్టు 24 భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 27 బుధవారం వినాయక చతుర్థి. అద్భుతమైనటువంటి ఒక మహా పండుగను కూడా చెప్పచ్చు. వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ. ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి, దీన్ని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి. వాళ్ళ చేత ఎక్కువ చేయించండి. సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైన పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది. అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని చేయండి. ఏ ఇబ్బంది పడకుండా ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏ ఏర్పాటు చేసుకోవాలి, అలంకారాలు ఏం చేసుకోవాలి, పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి, ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని, ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా 6-7 పండుగలు వచ్చేస్తుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి చక్కగా చేసుకోండి. మీ యొక్క రాశి ఫలితాలన్నీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. నమస్కారం.